అనలిస్ట్ రామాంజనేయులు గారు సారీ కృష్ణాంజనేయులు గారు ఆన్సర్ తెలుసుకున్న తర్వాత కృష్ణాంజనేయులు గారు గుడ్ ఈవినింగ్ అండి. ఆశా గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారము. కృష్ణాంజనేయులు గారు మరొకసారి రాజధాని అమరావతి ఇష్యూ తెర మీదకి వస్తోంది. అసలు రాజధాని అవసరం లేదని ఇష్యూ కూడా వస్తోంది. నదీ గర్భంలో ఉందని పాయింట్స్ లేవనెత్తుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద చేశారు. ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఖచ్చితమైనటువంటి సమాచారం ఏంటి అని అంటే, అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం, రేపు మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కొనసాగబోదు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ పరిపాలించము, మా రాజధాని మేము వేరే చోట పరిపాలించుకుంటాం. నేను ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్నికలకు ముందు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి పారిశ్రామికవేత్తలందరూ కూడా విశాఖపట్నానికి రండి, నేను కూడా ఆడికే వస్తాను అని చెప్పి కూడా చెప్పాడు. ఆయన ఖరారైపోయి ఉన్నాడు. తీరా వచ్చేసరికల్లా ఆయన చేసినటువంటి తప్పుల వల్ల 3 రాజధానులు 3 ముక్కలాట ఆడటం, ఈ సమస్యల వల్ల ప్రజలు ఆయన 150 నుంచి 125 పోవాలనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఆయన కోర్టుకి వెళ్తున్నాడు, ఆటికి వెళ్తున్నాడు, ఈడికి వెళ్తున్నాడు, కోర్టుల ద్వారా రాదు. ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఆల్రెడీ నీకు ఇచ్చేశారు, ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని తీర్పు ఇచ్చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు, వ్యవహారం, ఇవన్నీ అనాలోచితంగా మాట్లాడుతున్నాడని నేను అనుకోవటంలా. ఆయనకు ఒక ప్రణాళిక లేకుండా కూడా మాట్లాడుతున్నాడని కూడా నేను అనుకోవటంలా. పక్కా ప్రణాళికతో మాట్లాడుతున్నాడు అనేటువంటిదే నేను అనుకుంటున్నటువంటి అంశం. మరి మనమందరం ఏమనుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డి సార్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చెప్తున్నారో, గతంలో అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజధానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఒక్కసారి నేను అది ప్లే చేస్తాను. హైదరాబాద్ ను మించిన మహానగరాన్ని కడతాం, ఇది నిజంగానే కడతాం. ఎందుకు కడతామనంటే ఏదో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామన్నది కాదు. ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. కట్టబోయే నగరంలో గార్డెన్ సిటీని తీసుకొస్తాం, లంగ్ స్పేస్ ని క్రియేట్ చేస్తాం. ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ ఒక యూఫోరియాని క్రియేట్ చేస్తాం. మోడర్న్ సిటీ. మాకున్న అడ్వాంటేజ్ ఏమవుతుంది అని అంటే, ఇవాళ కడుతున్నాం రాష్ట్రం, ఇవాళ క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఏ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి. కారణం ఇవాళ కడుతున్నాం కాబట్టి. ఇవాళ కడుతున్నాం కాబట్టి, కొత్తగా మనం ఒక రాజధాని నిర్మించుకుంటున్నాం కాబట్టి, వాషింగ్టన్ డీసీ తరహాలో అట్లా డెవలప్ అయినటువంటి ప్రాంతాల మాదిరిగా ఇక్కడ మనం డెవలప్ చేసుకుందాము, అంత విశాలంగా కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఇప్పుడు కట్టుకుంటున్నాం కాబట్టి. సో అక్కడ రాజధాని కోసం చెప్తూ ఉన్నారుగా. ఓకే అండి, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు గమనిస్తే 2015లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మీరు క్యాసెట్లు వేసుకొని చూడండి, ఆయన మాట్లాడినటువంటి మాటలు, మాకు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. వాళ్ళు ఎక్కడా అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. అమరావతి రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడే రాజధాని కొనసాగిస్తున్నారు అనేటువంటి దాని మీద వాళ్ళు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. అవన్నీ జరిగినాయి. 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో కూడా రాజధాని మేము మార్చడం లేదని చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఇల్లు కట్టుకున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ ప్రస్తావన చేశారు. 2019లో గెలిచిన వెంటనే డిసెంబర్లో ఈ దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులు ఎందుకు ఉండకూడదని ఆ విధమైనటువంటి ఆ 3 రాజధానుల రాగాన్ని అందుకున్నాడు. అందుకొని ఆ చివరి వరకు ఏం చేశాడు, ఇప్పుడు రాజధానిలే లేవు, రాజధాని పేరే లేదు అన్న తర్వాత 3 రాజధానులని పేరు పెట్టాడు. మరి అది రాజ్యాంగంలో చట్టంలో లేదంటే కోర్టులు ఒప్పుకోలేదు కదా, మీ 3 రాజధానులు ఒప్పుకోం, ఒకటే రాజధాని అని చెప్పారుగా. కోర్టులు ఒప్పుకోలేదు, పార్లమెంట్ ఒప్పుకోలేదు, అసెంబ్లీ ఒప్పుకోలేదు, మీరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు దాని మీదనే ఆయన 3 రాజధానులనే ఎన్నికలకు కూడా వెళ్ళాడు. 2024 ఎన్నికలకు కూడా వెళ్ళాడు. అని వాళ్ళు ఏం మారలేదు. ఇప్పుడు కూడా మేము ఈ రాజధాని ఒప్పుకోమనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్లారిటీ ఏంటి అంటే, ప్రజలందరూ అమరావతి రాజధాని విషయంలో రైతులు వ్యతిరేకిస్తున్నారు అని, 2వ దశ కూలింగ్ వ్యతిరేకిస్తున్నారు రైతులు అనేటువంటి అంశం, మొదటి దశ ఇచ్చిన వాళ్ళలో సంతృప్తి లేదు అని, ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మేము వస్తే ఇది కొనసాగబోదు అని చెబితే
ఈ రెండో దశ పూలింగ్ ఆగిపోయింది అనేటువంటిది ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి. ఉమ్, రెండో ఆలోచన ఏంటి అని అంటే, ఎవరైతే పెట్టుబడిదారులు ఇక్కడ భూములు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో అమరావతికి సంబంధించి, వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా వాళ్ళు వెలికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వచ్చారనుకో, ఇక్కడ కోట్లు పెట్టుబడి పెట్టామనుకో, మళ్ళీ ఆయన విశాఖపట్నం రాజధాని అంటే మనకు నష్టం వస్తుంది కదా. అందుకని వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా డెవలప్ కాకుండా ఉండాలి అనేటువంటి అంశం. ఇక మూడోది ఏంటి అని అంటే, ఆల్రెడీ గజెట్ నోటిఫికేషన్ కోసం వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. yes. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము వస్తే దీన్ని కొనసాగించబోమని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డైలమాలో పెట్టేటువంటి విధంగా ఒక ఆలోచన ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని తెలియదు. ఇవన్నీ ఆలోచనలతో అమరావతి అనేటువంటి దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ముందుకెళ్లకుండా ఆ అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం రాజకీయ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అంశం. ఇప్పుడు దీంట్లో ఆందోళన చెందాల్సినటువంటి వాళ్ళు ఎవరు? అమరావతికి భూములు ఇచ్చిన రైతులు, అమరావతికి భూములు ఇవ్వబోయే రైతులు, అమరావతి రాజధాని ఉండాలని కోరుకునేటువంటి ప్రజలు, వీళ్ళందరూ ఆందోళన చెందాలి. అయ్యో జగన్మోహన్ రెడ్డి ఎట్లా అన్నాడు, మళ్ళీ వస్తే ఎట్లా, మళ్ళీ రానియకూడదని వాళ్ళు అనుకోవాలి. ఇప్పుడు ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్, తెలుగుదేశము, జనసేన, బీజేపీ, వీళ్ళు కబ్బోలు పెడుతున్నారు. వీళ్ళ కబ్బోలు ఎందుకు? వీళ్ళు ఆనందపడాలి. ఎందుకు ఆనందపడాలి అంటే, వైసీపీ మనం 3 రాజధానులు అంటే ఓడిపోయింది కదా మనం అనుకున్న దాని ప్రకారంగా. రేపు పొద్దున మళ్ళీ నేను వస్తే ఈ రాజధాని ఉంచను అన్నాడు. మరి జనం అందరూ వ్యతిరేకిస్తారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నిజంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తప్పైనప్పుడు అది ఎందుకు లాభం అయితే? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికే లాభం అయింది కదా. జగన్మోహన్ రెడ్డి తప్పులు మీద తప్పులు చేస్తున్నాడని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆనందపడచ్చు. లేదు అని అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళాలంటే, తాను నిన్న ప్రకటించిన దాని తప్పు అని అనిపించుకోవాలి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వేంది ఈ ప్రకటన చేశావు, దీని వల్ల మేము భవిష్యత్తులో ఇక్కడ మార్నింగ్ సజ్జల స్టేట్మెంట్ ఎట్లా చూడొచ్చు అంటారు? దాని పరంగానే కదా ఆయన క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. చెప్పింది అది కాదు, రైతుల గురించి మాట్లాడుతూ వచ్చారు. మేము వ్యతిరేకం కాదన్నట్టుగానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా. అండి, ఈ రోజు సజ్జలు మాట్లాడిన దాంట్లో కూడా ఎక్కడ సీఎం ఉంటే అక్కడే రాజధాని, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు అనేటువంటి విషయాన్నే చెప్పాడు తప్ప, సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కి డిఫరెన్స్ లేదు. ఇది మీరు ఆలోచించాలి. ఎక్కడికక్కడ మనం అన్వయించుకోవటం కాదు అనేటువంటిది నా పాయింట్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ రాజీనామా చేస్తే కనీసం ఈ 2 జిల్లాల్లో అయినా జగన్మోహన్ రెడ్డి భయపడేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే వరలక్ష్మి గారు లాంటి వాళ్ళు, లేక ఎక్కడైతే భూములు ఇచ్చినటువంటి వాళ్ళు, మీ జగన్మోహన్ రెడ్డి మీ రాజకీయాలు మాకొద్దు, వైసీపీ మీ రాజకీయాలు వద్దు, మేము ఈ రాష్ట్రం నుంచో లేదా మా జిల్లా నుంచో తరిమి కొడతాం అని వాళ్ళు ఏమైనా నిరసన తెలియజేశారు అనుకోండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా భయపడొచ్చు. వరలక్ష్మి గారు ఈ రోజు వచ్చి డిబేట్ లో మాట్లాడుతున్నారు, రైతులందరూ మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడా బయట ఏమి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క నిరసన లేదు, ఒక్క నిరసన ప్రదర్శన లేదు, ఒక్క వ్యతిరేకత లేదు. ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతాడు? జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని, ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఆందోళనతో ఉన్నారు, ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు రాజధాని అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ఇంకొక అతిపెద్ద టాస్క్ ను కూడా కూటమి ప్రభుత్వానికి వేశాడు. అసలు ఆ టాస్క్ వీళ్ళు నిర్వర్తించగలరో లేదో చెప్పలేను నేను. ఎందుకంటే ఈ టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి సురేందర్ నాయుడు గారు లేకపోతే జనసేన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మాటలు సమాధానాలు చెప్తే కుదరదు. ఏం చెప్పాలి సమాధానము? నారాయణ చెప్పినట్టుగా, మంత్రి నారాయణ చెప్పినట్టుగా 2029 లోపు రాజధాని నిర్మించి చూపించాలి. భూములు ఇచ్చినటువంటి రైతులకు, ఇప్పటికే ఇచ్చినటువంటి వాళ్ళందరికీ డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇవ్వాలి, పూర్తిగా డెవలప్ చేసి. రేపొద్దున భూములు ఇచ్చేటువంటి వాళ్ళ రైతులకు కూడా డెవలప్ చేసి ఇవ్వాలి. ఇవన్నీ ఎన్నికల లోపు జరగాలి. జరగలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి అంటే నేను చెప్పాను చూసారా, ఈయనేం కట్టలేడు, 2 లక్షల కోట్లు కావాలి, వీళ్ళు ఫెయిల్యూరు, ఇది వద్దు, ఈ కాన్సెప్ట్ మనకి, మీరు మాకు ఓటేయండి అని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్తాడు. ఇది వాళ్ళ ప్రణాళిక. అవును, మరి దీని అంతటికీ అధికార పార్టీ ముందు నుంచి చెప్తుంది. వారు చెప్తున్నది 2 మెయిన్ గా, అంటే మిగిలిన హామీలు ఆ మేనిఫెస్టోలు పక్కన పెడితే అమరావతి, పోలవరం ఈ 2 కంప్లీట్ చేస్తే మేము ఎలక్షన్స్ కి వెళ్తాం, ప్రజలను ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే అమరావతి కంప్లీట్ కాకపోతే, ఇక్కడ మరొక పాయింట్ కూడా చెప్తున్నారు, కేవలం భవనాలకి మాత్రమే ఇన్ని కోట్లు తీసుకొస్తున్నారు, అప్పుల పాలు అయిపోతున్నాం, అప్పులు తీసుకొచ్చేస్తున్నారు, భవనాలు బిల్డింగ్స్ మాత్రమే అవుతున్నాయి, ప్రజలకు మాత్రం అక్కడ ఎక్కడ లాభం జరగట్లేదని ఈ విధంగా చాలా స్టేట్మెంట్స్ చాలా పాస్ చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ నుంచి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.